సీఎం జగన్ పాలనలో మహిళా సాధికారత సాధ్యమైందన్నారు హోంమంత్రి తానేటి వనిత. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడపడుచుల ఆశీర్వాద సభలో మంత్రి తానేటి వనిత చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన కావాలో, చంద్రబాబు అనుసరించే దగా పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజానగరంలో గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్ సహకారంతో జరిగిన అభివృద్ధిని వివరించేందుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఆడపడుచుల ఆశీర్వాద సభ జరిగింది. ఒక మహిళా పక్షపాతిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మనందరికీ కూడా అన్ని విధాలుగా అండగా ఉంటూ మన కుటుంబంలో ఒక అన్నలా, తమ్ముడిలా, మనవడిలా, కొడుకులా, మేనమామగా ఇన్ని రూపాలలో మనందరికీ కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తూ మన కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని దూరం చేస్తున్నారు. మన జగనన్నకి స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు? మన మహిళలు. మీరందరూ ఈ రాజానగరం నియోజకవర్గంలో ఈ రోజు నుంచి జగనన్నకి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారా? సిద్ధమా? 5 ఏళ్ల కాలంలో మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపునిచ్చేందుకు సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గడిచిన 4.5 ఏళ్లలో రాజానగరం నియోజకవర్గంలో 1152 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించామన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వీటితో పాటు 215 కోట్ల రూపాయలతో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు అందించేందుకు వీలుగా వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. వాటర్ గ్రిడ్ పథకానికి అక్కడే శంకుస్థాపన కూడా చేశారు. కొన్ని నెలల్లోనే రాజానగరం నియోజకవర్గ ప్రజలకు గోదావరి నీరు సరఫరా చేస్తామన్నారు రాజా. ఆసరా కానీ, లేక చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇట్లా అనేక పథకాల ద్వారా మహిళల్ని ఆర్థికంగా చేయూతను అందించి పైకి తీసుకుని రావాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. గడిచిన 4.5 ఏళ్లలో సీఎం జగన్ మహిళల కోసం అమలు చేసిన అనేక పథకాలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, వాటి వల్లే తాము మనుగడ సాగించగలిగామంటున్నారు పలువురు మహిళలు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, ఆసరా, చేయూత వంటి పథకాలు తమను ఆర్థికంగా నిలబెట్టాయని మహిళలు చెబుతున్నారు. సింహం సింగల్గానే వస్తుంది అనే పదంతో సింగిల్గానే వచ్చాడు. ఎప్పుడు కూడా న్యాయం అనేది సింగిల్గానే వస్తుంది, అబద్ధం అనేది 4-3 కావాలి. అది ఆయన ఒక నిజం. జగన్ అనేది ఒక నిజం కాబట్టి వాస్తవం ఆయన నెరవేర్చాడు. ఒక మహిళ ఆస్తి పర్రాలండి. జగన్ అన్న ఆ ఆడపడుచులకి ఇచ్చే ఆస్తుంది. జగన్ చేసిన మేలు చాలా గొప్పవండి. మహిళలు దేంట్లోనూ తక్కువ కాకూడదని మహిళలకి ప్రత్యేకంగా పెద్దపీట వేసి మహిళలను ముందస్తులో నిలబెట్టి మాకు మంచి స్థానంలో మమ్మల్ని నిలబెట్టినందుకు జగనన్నకు మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటామండి. తానిచ్చిన హామీలను 100కు 100% నిర్వహించిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని మహిళలు అంటున్నారు. జగన్ అంటే నిజమని, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నాయకుడు ఆయనేనంటున్నారు. మరోసారి ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు.